ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? ఇగో నేనైతే మంచిగా ముస్తాబాయి మీ మీనాచిని మాట పాటలు వచ్చేసిన. ఈ రోజు మనతో పాటు అర్నక్కున్నది. అర్నక్క ఏరికేనొచ్చింది అని చెప్పి సోచేస్తుర్లే, కర్తాళ్ళకేనొచ్చింది. కర్తాళ్ళ ఎక్కువైపల్లి గ్రామంకేనొచ్చింది. ఈ రోజు గా అక్కతోటి మంచి మంచి ఖతర్నాక్ పాటలు పాడిద్దాం అనుకుంటున్నా. గా పాటలు వినడానికి మీరు కూడా రెడీగా ఉన్నారు కదా? మరి అస్సలు ఆలస్యం చేయకుండ్రి, నడుండ్రి పోదాం అక్క దగ్గరికి. అక్క అర్నక్క ఎట్లున్నావే? నమస్కారం. మంచిగున్న చెల్లె. నేను కూడా మంచిగా ఉన్నా. నేను రోజు నీ పాటలు వింటున్నా యూట్యూబ్లల్లా, అక్కడిక్కడ నువ్వు పాటలు పెడుతున్నావు. ఒక్కొక్క పాట సూపర్గా ఉన్నది. అందుకే ఈ అక్క నీకు ఎట్లయినా సరే మా HMTVకి పిలిపించి పాటలు పాడిపియాలనుకున్నా. పాటలు వినడానికే నేను రెడీగా ఉన్నా, మా ప్రేక్షకులు కూడా రెడీగా ఉన్నారు. మిమ్మల్ని కలవాలని నేను చాలా సంతోషం ఉండే చెల్లె. నేను చూడంగానే నాకు చాలా ప్రాణం వచ్చినట్టు అయింది చెల్లె. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. మళ్ళీ ఇక మంచి మంచి పాటలు అందుకుందామా? ముచ్చట పెట్టుకుందాం. ముచ్చట ఎప్పుడు మధ్యలో మధ్యలో ముచ్చట పెట్టుకుందాం. మరి పాటలు అయితే మస్తుగా వాడుకుందాం. ఏమంటావు? సరే అమ్మా. మళ్ళీ ఒక పాట పాడేసి. ముల మూలల కాడ ముల మలుపుల కాడ ముల మూలల కాడ ముల మలుపుల కాడ ముందాలొస్తివి బావా రంగు రింగుల బేరి, ముందాలొస్తివి బావా రంగు రింగుల బేరి, కల్వా కాల్వల కాడ కల్వా కట్టల కాడ కల్వా కాల్వల కాడ కన్ను కొడితివి బావా నా వసనపు గాలి, ఎడంగొస్తావు బావా నా వసనపు గాలి, ముల మూలల కాడ ముదు పెట్టిన కాడ ముల మూలల కాడ ముదు పెట్టిన కాడ ముందాలొస్తిని బావా రంగు రింగుల బేరి, ఎట మరిసినవయ్యా నా వసనపు గాలి, ముల మూలల కాడ ముదు పెట్టిన కాడ ముచాటాడిన కాడ ముదు పెట్టిన కాడ ఎట మరిసినవయ్యా నా వసనపు గాలి, ఎడంగొస్తావు బావా రంగు రింగుల బేరి, బాయి బాయి కాడ బాయి గడ్డల కాడ బసా చేస్తిని బావా రంగు రింగుల బేరి, ఎట మరిసినవయ్యా నా వసనపు గాలి, కల్వా కాల్వల కాడ కన్ను కొట్టిన కాడ కల్వా కలువల కాడ కన్ను కొట్టిన కాడ కళాలొస్తివి బావా నా వసనపు గాలి, ఎట మరిసినవయ్యా నా వసనపు గాలి. అబ్బా ఎంత మంచిగా ఉన్నది పాట. ఎట్లక్క చిన్నప్పటి నుండి అలవాటు? చిన్నప్పటి నుంచి పాటలు ఎట్లా ఇష్టమా? అమ్మ పాడుతుంది. అమ్మతో పాటు అమ్మని చూసుకుంటా నేను నేర్చుకున్నా. నాకు చదువుతో పాటు పాటలే. చదువుతో పాటు పాటలు? చదువు లేదు, పాటలు ఉన్నాయి. పాటలు ఎక్కువ ఉన్నది. స్కూల్ పోనంటే నేను స్కూల్కి ఏం పోను, చదువుకొని పాటలే పాడుతాను. అంతే చెల్లి, అంతేనా? అంతే. ఇట్లా అమ్మ పాటలు బాగా పాడుతుంది. అమ్మ కూడా చాలా బాగా పాడుతుంది. ఇట్లా పొలంలో పని చేసేటప్పుడు పొలం పనులకి అమ్మ ఇంకా పోయినా కదా, అమ్మ ఎంపటి పోయినప్పుడు అమ్మ వాడే పాటలన్నీ నేర్చుకున్నా నేను. అప్పుడు అమ్మ వాడిన పాట ఏదైనా ఉన్నదా? అది వాడు. ఏమే మధ్యాహ్నమా ఎండల కూసున్నవు, ఏమే మధ్యాహ్నమా ఎండల కూసున్నవు, గుడుగుడి మధ్యాహ్నమా గుండెల మంతున్నది, గుడుగుడి మధ్యాహ్నమా గుండెల మంతున్నది, సల్లో సల్లో అమ్మ సల్లలమ్మ నేను పోతే, సల్లో సల్లో అమ్మ సల్లలమ్మ నేను పోతే, సల్లలమ్మనియడే నన్ను వానియడే, సల్లలమ్మనియడే నన్ను వానియడే, ఏమే మధ్యాహ్నమా ఎండల కూసున్నవు, గుడుగుడి మధ్యాహ్నమా గుండెల మంతున్నది, పాలో పాలో అమ్మ పాలులమ్మ నేను పోతే, పాలో పాలో అమ్మ పాలులమ్మ నేను పోతే, పాలులమ్మనియడే నన్ను వానియడే, పాలులమ్మనియడే నన్ను వానియడే, ఏమే మధ్యాహ్నమా ఎండల కూసున్నవు, ఏమే మధ్యాహ్నమా ఎండల కూసున్నవు, గుడిగుడి మధ్యాహ్నమా గుండెల మంతున్నది, పెరుగో పెరుగో అమ్మ పెరుగులమ్మ నేను పోతే, పెరుగో పెరుగో అమ్మ పెరుగులమ్మ నేను పోతే, పెరుగులమ్మనియడే నన్ను వానియడే, పెరుగులమ్మనియడే నన్ను వానియడే, ఏమే మధ్యాహ్నమా ఎండల కూసున్నవు, గుడిగుడి మధ్యాహ్నమా గుండెల మంతున్నది, ఎన్నో ఎన్నో అమ్మ ఎన్నలమ్మ నేను పోతే, ఎన్నో ఎన్నో అమ్మ ఎన్నలమ్మ నేను పోతే, ఈ ఎన్నలమ్మనియడే నన్ను ఓనియడే, ఎన్నలమ్మనియడే నన్ను ఓనియడే. అబ్బా బాబా బాబా, ఆ గొంతులా ఎట్లా అంటే సన్నం అట్లా వెళ్ళిపోతున్నది. మంచిగా కోగిల వాడితే ఎట్లా అనిపిస్తుంది, అట్లా వాడుకుంటూ వెళ్ళిపోతానే ఉన్నావు. ఆగేది వెళ్ళే, అస్సలు ఆగనే ఆగపోతానే ఉంటా అంటుంది అక్క. మంచిగా ఉన్నది అక్క పాట. ఈ పాట అమ్మ కూడా పాడుతున్నా? అమ్మ వాడుతుంది పాట చాలా. అమ్మ పాటలు అమ్మ చాలా వస్తాయి, అమ్మ ద్వారా నేను తీసుకున్నా. ఇప్పుడు అమ్మ వాడేటప్పుడు అమ్మ పాటలు నువ్వు కూడా వాడుతుంటే అమ్మ ఏమంటున్నాక?
చాలా మంచిగా పాడుతున్నావు బిడ్డే, మంచిగా పాడుతావు, నీ గొంతుల అంతుంది బిడ్డ అని చెప్తుంది మా అమ్మ. బాగా సంతోషపడతా నేను పాట పాడు. మళ్ళీ ఎంతైనా మా కన్న బిడ్డ మంచిగా ఎదుగుతుంటే ఎవరికైనా సంతోషమే కదా. అవునమ్మా. మన చుట్టాల దగ్గర ఎప్పుడన్నా ఇట్లా కూర్చొని పాట పాడు అట్లా ఏమైనా చేసినావా? చుట్టాల దగ్గర నార్మల్గా పాడతా, ఇట్లా మంచిగా మాట్లాడే వాళ్ళు మనకు ఫ్రెండ్స్గా ఉన్న వాళ్ళ దగ్గర పాడతా. నీకేంది నువ్వు సింగర్ పాటలు పాడతావు, మస్తు నిన్ను ఇట్లా గొంతులు అంత మధురం ఉంది అని చాలా మంది మా మా రిలేషన్ మా పిన్నిలు వాళ్ళందరూ మంచిగా సంతోషం. కూడా ఏమైనా వాడినావా అక్కను? పెళ్ళిలే పాడినావా? వచ్చా పాడొకటి. గోరెంక పూ తెచ్చి గొలుసల్లినాను, గోరెంక పూ తెచ్చి గొలుసల్లినాను, గోపాలకృష్ణ గొలుసందుకోవా, గోపాలకృష్ణ గొలుసందుకోవా. బంతి పువ్వు తెచ్చి బంతల్లినాను, బంతి పువ్వు తెచ్చి బంతల్లినాను, బాలుడా నా సేత బంతందుకోవా, బాలుడా నా సేత బంతందుకోవా. సేమంత పూ తెచ్చి సెండల్లినాను, సేమంత పూ తెచ్చి సెండల్లినాను, సేనుడా నా సేత సెండందుకోవా, సేనుడా సేత సెండందుకోవా. మల్లె పువ్వు తెచ్చి మాలల్లినాను, మల్లె పువ్వు తెచ్చి మాలల్లినాను, మానుడా నా సేత మాలందుకోవా, మానుడా నా సేత మాలందుకోవా. అందుకున్నాడా మరి మాల? ఇంకా పెళ్ళిలా దగ్గర కావడం కోసం ఇవన్నీ పాడుతుంటారు. ఇట్లా హారతి పాటలు కూడా పాడుతుంటారు కదా, అవి కూడా మంచిగా ముచ్చట అనిపిస్తుంటది వింటుంటే. పెద్దలు కూర్చొని మంచిగా హారతి పట్టుకొని అందరు 5-6 ముచ్చైదులు కట్టుకొని పాడుతుంటారు కదా, మంచిగా చాలా పాటలు కూడా వచ్చా నీకు? వచ్చా? అది కూడా పాడొకటి. రంగు రింగుల వాడే ఓయమ్మో వాడు రంగైన మునగాడే యాదమ్మ, వాడు కత్తెర జుంపాలే ఓయమ్మో వాడు కలగల్ల మోగాడే యాదమ్మ, వాడు కత్తెర జుంపాలే ఓయమ్మో వాడు కలగల్ల మోగాడే యాదమ్మ, వాడు పత్తి సరల్ల ఓయమ్మో నన్ను ఎక్కి సలాడాడే నాయమ్మ, వాడు పత్తి సరల్ల ఓయమ్మో వాడు ఎక్కి సలాడతాడే మాయమ్మ. పొద్దు పొద్దున లేచి సిలకలకు పోతుంటే, పొద్దు పొద్దున లేచి సిలకలకు పోతుంటే, దారిలో ఉంటాడే ఓయమ్మో వాడు దారి కడ్డం రాడే యాదమ్మ, వాడు దారిలో ఉంటాడే ఓయమ్మో వాడు దారి కడ్డం రాడే యాదమ్మ. బొడ్డు మల్లె పూలు వల్లే పోసుకొని, బొడ్డు మల్లె పూలు వల్లే పోసుకొని, సినిమా కంటూ నేను వెళ్ళిపోతుంటే, సినిమా కంట నేను వెళ్ళిపోతుంటే, గంట టైం పెడతాడో అమ్మో వాడు బస్ స్టాండ్కి వెళ్తాడే యాదమ్మ, వాడు గంట టైం పెడతాడో అమ్మో వాడు బస్ స్టాండ్కి వెళ్తాడే యాదమ్మ. పట్నం వల్ల నేను ఫస్ట్ అయిన హోటల్లా, పట్నం వల్ల నేను ఫస్ట్ అయిన హోటల్లా, మటని తోటి నేను టిఫిన్ చెయ్యబోతే, వాడు చేతికి జారిపోతున్నాడే ఓయమ్మో వాడు చేతికెన్నడ చిక్కు యాదమ్మ, వాడు జారిపోతున్నాడే ఓయమ్మో వాడు చేతికెన్నడ చిక్కు యాదమ్మ. చిక్కడాయిగా చిక్కకనే ఆరటం ఆరటం ఎప్పుడు చిక్తాడా? ఏడ నిలబడ్డా కానీ దొరుకుతలేడు, వస్తా అని చెప్తుండు వెళ్ళిపోతుండు అన్నట్టుగా అట్లా. సూపర్. ఏమన్నా చదువుకున్నావా అక్క? ఏం చదువుకోలే, చదువు అనేది ఏం లేదు. నాకు 2 తమ్ముళ్ళు. 2 తమ్ముళ్ళు? నేను ఒక్కదాన్ని. చిన్నదాన్ని వాను? నేను పెద్ద. నువ్వే పెద్ద? పెళ్ళిళ్ళైనా తమ్ముళ్ళు? అయినాయి, తమ్ముళ్ళకి పెళ్ళిళ్ళు. నీకు ఎంతమంది పిల్లలే? నాకు 2 బిడ్డలు 1 కొడుకు. ఓ 2 బిడ్డలు ఉన్నారు. బిడ్డలకు కూడా నేర్పిస్తున్నావా పాటలు? బిడ్డ డాన్స్ చేస్తారు కానీ ఇక పాటలు రావు వాళ్ళకి. అరే వాళ్ళకి ఎందులో ఇష్టం ఉంటే అందులో డాన్స్ అన్న నేర్చుకుంటారు. అది కూడా ఇప్పుడు మస్తుగా ఉన్నది కదా. మనిషి అన్నప్పుడు ఏదో ఒక కళ్ళు ఉండాలి. ఇక నువ్వు ఎట్లా పాటలు పాడుతున్నావో వాళ్ళు అట్లా డాన్సులు చేస్తుంటారు. రేపు నువ్వు పాటలు పాడుతుంటే వాళ్ళు డాన్సులు చేస్తుంటారు. ఏమంటారు పిల్లలు? ఏమంటారు మరి? చాలా టీచర్లు కూడా, మా చిన్న పాప అమ్మ వాళ్ళ ఇంటి కాడ చదువుతుంది. ఆ టీచర్ ఊకే బాగా అడుగుతుందంట, మీ మమ్మీ సింగర్ కదా బాగా పాడుతుంది అంటే, నేను వాడే పాటలు మీ మమ్మీ పాటలు పెట్టు అని పెట్టించుకుంటారంట చాలా వరకు. ఇక బాగా అడుగుతారంట. మమ్మీ నాన్న అయితే చాలా మంది అడుగుతారే నువ్వు పాటలు పాడతావని. ఇంకా పెద్ద పాప స్కూల్లో కూడా సార్ వాళ్ళు బాగా అడుగుతారంట. ఎట్లా అడుగుతారంటే, అడిగితే నేను పాడుతున్నాగా బిడ్డ పాడుతున్నానే చెప్పేసేయి అని చెప్తాను నేను. అంతే అంతే. మరి మన కళను ఎందుకు దాచుకుంటాం చెప్పు? తమ్ముళ్ళు ఫుల్ సపోర్ట్ ఇస్తారు, అమ్మ కూడా ఎక్కడ వెళ్ళినా తమ్ముళ్ళు ఫుల్. అంతే అక్క. ఇప్పుడు మనకు సపోర్ట్ లేకపోతే నువ్వు ఇందాక రానేది, ఎందుకమ్మా నీకు అవసరమా ఆడదానం అంత దాకా పోయి చేయాల్సిన అవసరం ఏముంది అని ఇంటి వాళ్ళది ఫుల్ సపోర్ట్. నా మీద పూర్తి నమ్మకం వాళ్ళకి. ఆ తమ్ముళ్ళ సపోర్ట్ తోటి ఇందాక వచ్చినావు. ఈ యూట్యూబ్లలో కూడా పాటలు, యూట్యూబ్ ఛానల్ పెట్టినావు కదా, అందులో పాటలు పాడుతున్నావు కదా బాగానే? చూసిన నేను కూడా పాటలు బాగానే విన్నా. ఇంకొక పాట అందుకో మంచి దాంట్లో వాడిన పాటలలో. వాకు తోట వలము తోట నారయ్య వందమైన చెరుకు తోట నారయ్య, వాకు తోట వలము తోట నారయ్య వందమైన చెరుకు తోట నారయ్య, చెరుకు తోటలో సిల్కలాట బావయ్య
సిలుకు తోట్ల సిలకాలాట బావయ్య ఏమి చూసి ఎగిరేతో బావయ్య చెరుకు తోట్ల సిలకాలాట బావయ్య ఏమి చూసి ఎగిరేతో బావయ్య బొడిపనేలు వడ్డమేసి బావయ్య బొద్ది గింజలు ఎగిరేతో బావయ్య బొడిపనేలు వడ్డమేసి బావయ్య బొద్ది గింజలు ఎగిరేతో బావయ్య మాకు తోట వలము తోట బావయ్య వందమైన బంతి తోట బావయ్య మాకు తోట వలము తోట బావయ్య వందమైన బంతి తోట బావయ్య బంతి తోట్ల బసాలాట బావయ్య ఏమి చూసి ఎగిరేతో బావయ్య బంతి తోట్ల బసాలాట బావయ్య ఏమి చూసి ఎగిరేతో బావయ్య. మంచిగా ఉన్నది పాట. ఇక ఇలాంటి పాటలన్నీ ఇక పిల్లలు స్కూల్ పోయినప్పుడు టీచర్లు అడిగి మీ అమ్మ మంచిగా పాట పాడుతుంది కదా అని చెప్తుండొచ్చు కదా, వాళ్ళకి కూడా మస్తు హ్యాపీగా అనిపిస్తుంది, సంతోషపడతారు. ఇక మేము ఏడికన్నా బయటకు వెళ్ళినా కూడా అడుగుతారు నువ్వు పాటలు పాడతావు కదా అని అడుగుతారు. ఇట్లనే జర్నీ చేస్తుంటే గుర్తుపడతారు జనాలు, గుర్తుపడతారు అడుగుతారు. ఈ అక్క గాంధీ తక్కనే కాదు పాటలు పాడుతుంది యూట్యూబ్ లలో అక్కనే కాదు అని అనుకుంటారు, అట్లా అంటారు. అట్లనే అంటారు కదా. చాలా ముచ్చట పెడతారు ఈ అక్కతో, ఏ గాయక గల్లా యూట్యూబ్ లో ముచ్చట. ఊర్లో చాలా వరకు అన్నారు చెల్లె ఊర్లో ఎందుకు అవసరమా భర్తలేడు పాటలు పాడడం, ఎదుగుతుంటే ఎదగనియరక్క ముందు, అందుకని ఇట్లాంటి మాటలన్నీ అంటారు. అవసరమా ఆమెకి ఎందుకు పని చేసుకున్నది కదా పని చేసి బతకొచ్చు కదా అని. నేను 3 ఏళ్ళు అవుతుంది చెల్లె పనే కదనే, ఇది పని అని ఊర్లో వాళ్ళకి తెలియదు కదా చెల్లె. అట్లా తెలియక ఇది కూడా కష్టపడితేనే వస్తుంది అనేది తెలియదు. అట్లా నార్మల్ గా నీకేందమ్మా పాటలు పాడుతూ వస్తాయి అనేది ఫీలింగ్ చూపిస్తారు చెల్లె. అప్పుడు అనాలక్క నువ్వు వాడి చూపి చెల్లె ఒకసారి తెలుస్తుంది ఆ పాట ఎట్లా వాడాలను అని అట్లా అంటారు. చాలా వరకు అవమానాలు పడ్డా కానీ ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి కొంచెం మంచిగానే చెల్లె. అక్క నువ్వు ఎప్పుడైనా సరేనే ఎదుగుతుంటే లాగేటోళ్ళే చాలా మంది ఉంటారు, మన చుట్టుపక్కల వాళ్ళు మన కాందనోళ్ళు వాళ్ళే ఉంటారు, ఎదగనియ్యరు. అవన్నీ తిని నువ్వు అధిగమించుకొని ముందుకు వస్తే రేపనాడు ఒక ప్లేస్ లో నిలబడతావు. అదే చెల్లె ఇక అంతే ప్రయాణం చేస్తున్నా. ఇక వాళ్ళన్నారు వీళ్ళన్నారు అని అంటే రేపనాడు ఇప్పుడు నీకు ఏదైనా ఆపద వస్తే అది వాళ్ళు వచ్చి తాకుతారా? ఎవరు చూడరు చెల్లె. ఇచ్చేటోళ్ళు ఉన్నారా? పోనీ ఎవరన్నా ఎవరుంటారు చెల్లె? రేపనాడు నీకు 3 పిల్లలు ఉన్నారా? 3 పిల్లలకు ఎవరన్నా పెడతారా? ఎవరు పెట్టరు చెల్లె. కష్టమైన నిష్ఠమైన మనమే భరించాలి. మనమేందో మనకి తెలిస్తే సరిపోతుంది అట్లా. సరే ఇంకో పాట అందుకో. మోదుగుళ్ళు సాటయే గొల్లల పిల్ల మొగడొస్తే పోతదేమో, గొల్లల పిల్ల మొగడొస్తే పోతదేమో, గొల్లల పిల్ల కాని ఒళ్ళు సాటయే గొల్లల పిల్ల కాననన్న వస్తదేమో, గొల్లల పిల్ల కాననన్న వస్తదేమో, గొల్లల పిల్ల నిన్న తెచ్చిన నీళ్ళు సీరా గొల్లల పిల్ల కట్టుకొని పోతదేమో, గొల్లల పిల్ల కట్టుకొని పోతదేమో, గొల్లల పిల్ల దారిలో వండుకుంటే గొల్లల పిల్ల దాటన్న పోతదేమో, గొల్లల పిల్ల దాటన్న పోతదేమో, గొల్లల పిల్ల డొంకాల వండుకుంటే గొల్లల పిల్ల తోకెన్న పోతదేమో, గొల్లల పిల్ల తోకెన్న పోతదేమో, గొల్లల పిల్ల కట్ట మీద నువ్వు వంగ గొల్లల పిల్ల కన్నంత నీ మీద, గొల్లల పిల్ల కన్నంత నీ మీద, గొల్లల పిల్ల ఊరు మీద నువ్వు వంగ గొల్లల పిల్ల ఊపిరంతా నీ మీద, గొల్లల పిల్ల ఊపిరంతా నీ మీద, గొల్లల పిల్ల. మరి ఆ గొల్లల పిల్ల ఏమంటున్నది? ఇష్టం లేక పోతుందా అట్లా ఆయన ఇష్టం ఉండి ఆయన పడుతుండే ఏం తెచ్చి ఇచ్చినా కానీ తీసుకుంటుంది, తీసుకొని కట్టుకో అంటుండే. అట్లా కట్టుకోవాలని కట్టుకోలేకపోతుంది. ఏమి ఇచ్చినా తీసుకోలేకపోతుంది, సంతృప్తి పడతలేదు. అదని కట్టుకుంటే తృప్తి పడుతుంది అంటే కట్టుకోవట్లేదు ఆనంద పెడతలేదు అట్లా. సూపర్ సూపర్. ఇంక మరి పిల్లలు ఏం చదువుతురే? పెద్ద పాప 9 అయిపోయింది, 9వ క్లాస్. గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ ప్రైవేట్ లో చదివించే సోమత లేదే చెల్లె. బాబు 8 చదువుతుంది. చిన్న పాప 6 చదువుతుంది. 3 ఒకటే స్కూల్ ఉన్నారు? 3 గవర్నమెంట్ స్కూల్ అన్నారు. ఇక తమ్ముళ్ళు 2 నేను చూసుకుంటారా? తమ్మయ్య తన్న ఉన్నావా? అంటే అత్తగారి వాళ్ళ ఇంటికన్నా ఉన్నా కానీ అత్తగారి సపోర్ట్ ఉండే చెల్లె నాకు. అమ్మ వాళ్ళ సపోర్ట్ ఫుల్, అంతే ఎక్కడ పోయినా కానీ వాళ్ళ సపోర్ట్. అదే కన్నబిడ్డ ఏడున్న మంచిగా ఉండాలని చెప్పి వాళ్ళే కదా చూసుకునేది ఎక్కువ. అట్లా అర్థం చేసుకునేటోళ్ళు అయితే అత్తమామైనా వాళ్ళ దేవుళ్ళ లేరు, వాళ్ళు కూడా చనిపోయారు. అత్తమామ ఎవరు లేరు. ఇక తోటికోడలు ఉంటే ఎవరు చూసుకుంటారు చెల్ల? ఎవరు చూసుకుంటారు? ఎవరి సంసారం వాళ్ళకే కదా. అట్లా వాళ్ళ బాధలు వాళ్ళకే, నీ బాధలు నీళ్ళకే. అట్లా ఇంకో యూట్యూబ్లో ఇంకో పాట పాడుతుంది కదా, మస్తు ట్రెండ్ అవుతుంది గా మధ్య ఈ పాట. గా పాట అందుకు. సీరాలు వచ్చినాయి పోరి శ్రీయాల గుట్ట మీదికి, సీరియాలు వచ్చినాయి పోరి శ్రీయాల గుట్ట మీదికి, వగ చూడే పోరి మాట మొగనెంట పోతదంట, వగ చూడే పోరి మాట మొగనెంట పోతదంట,
గాజులు వచ్చినాయి పోరి శ్రీయాల గుట్ట మీదికి గాజులు వచ్చినాయి పోరి శ్రీయాల గుట్ట మీదికి నేను రాని పోలీస్ అయ్యో దేవుడున్న గుట్ట మీదికి నేను రాని పోలీస్ అయ్యో దేవుడున్న గుట్ట మీదికి అగ చూడే పోరి మాట మొగనెంట పోతదంట వగ చూడే పోరి మాట మొగనెంట పోతదంట బొట్టులు వచ్చినాయి పోరి శ్రీయాల గుట్ట మీదికి బొట్టులు వచ్చినాయి పోరి శ్రీయాల గుట్ట మీదికి నిన్ను రాను పోలీస్ అయ్యో దేవుడున్న గుట్ట మీదికి నిన్ను రాను పోలీస్ అయ్యా దేవుడున్న గుట్ట మీదికి నిన్ను రాను పోలీస్ అయ్యా దేవుడున్న గుట్ట మీదికి బొట్టులు వచ్చినాయి పోరి శ్రీయాల గుట్ట మీదికి అగ చూడే పోరి మాట మొగనెంట పోతదంట వగ చూడే పోరి మాట మొగనెంట పోతదంట రైకేలు వచ్చినాయి పోరి శ్రీయాల గుట్ట మీదికి రైకేలు వచ్చినాయి పోరి శ్రీయాల గుట్ట మీదికి వగ చూడే పోరి మాట మొగనెంట పోతదంట వగ చూడే పోరి మాట మొగనెంట పోతదంట. మంచిగా ఉన్నది పాట. ఒక్కొక్క పాట దేనికి దానికి డిఫరెంట్ ఉన్నది అక్క, చాలా మంచిగా ఉన్నది. అంటే ఇప్పుడు అన్నదమ్ముల గురించి కూడా ఉన్నాయి అనే తాన అన్నదమ్ముళ్ళు, అమ్మ గురించి, అమ్మయ్య గురించి, మొగుడు పిల్లల గురించి, బామర్దలు. ఈ మధ్య చాలా మంది వదిన మర్దన్లో ఉన్నదా? పాడు వదిన మర్దన్లో పాట పాడు. నాగలిగా టేటివో చిన్న మరది నాగలిగా టేటివో చిన్న మరది సదేడ పెట్టనయ్యో మరది సదేడ పెట్టనయ్యో మరది గరక సన్న పూగా జలవదిన గరక సన్న పూగా జలవదిన గడ్డ మీద పెట్టమ్మో వదిన గడ్డ మీద పెట్టమ్మో వదిన గడ్డ మీద మరి ఆ గడ్డ మీద మరి గుడ్డి కొంగలున్నాయి సద్దేడ పెట్టనయ్యో మరది సద్దేడ పెట్టనయ్యో మరది గడ్డ మీద మరి గుడ్డి కొంగలుంటేను గడ్డ మీద మరి గుడ్డి కొంగలుంటేను ఒడ్డు మీద పెట్టమ్మో వదిన ఒడ్డు మీద పెట్టమ్మో వదిన ఒడ్డు మీద మరి గండు సీమలున్నాయి సద్దేడ పెట్టనయ్యో మరది సద్దేడ పెట్టనయ్యో మరది గరక సన్న పూ గజ్జల వదిన గరక సన్న పూ గజ్జల వదిన కట్ట మీద పెట్టమ్మో వదిన కట్ట మీద పెట్టమ్మో వదిన. అట్లా ఏ మరి ఇప్పుడు వదినలు ఉన్నారా అని నీకు? మర్దన్లు తమ్ముళ్ళు లాంటివి కదా, మర్దన్లు ఉన్నారు. మర్దన్లు ఇంట్లోనే ఉంటారేమో, పొలం పనులు చేస్తారా వాళ్ళు కూడా? ఒక ఆమె ఇంట్లోనే ఉంటుంది, ఒక ఆమె పొలం పని చేస్తుంది. అంటే అందరు కలిసిమెట్టుగా ఉంటే అంత మంచిగా ఉంటుంది. వాళ్ళు మంచిగా చూసుకున్నందుకేగా చెల్ల నేను ఎంత మంచిగా ఉన్నా, నేను ఇంత మంచిగా ఉన్నా అంటే వాళ్ళు మంచిగా ఉన్నందుకే, వాళ్ళు మంచిగా నన్ను చూసుకున్నందుకే. అట్లా అంతే అంతే. మన మనసు మంచిదైతే అంత మంచిగానే ఉంటుంది. మన మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకలాగా ఉన్నామనుకో వాళ్ళు కూడా నటిస్తారు. కానీ నేను మంచిగా చూసుకుంటా, వాళ్ళు నేను చూసుకున్న దానికంటే. అదే అక్క, ఒక చేతోటి చప్పట్లు రావంటారు కదా, 2 చేతులు కొడితేనే చప్పట్లు వస్తాయి. గట్లనే ఇది కూడా, నువ్వు మంచిగా ఉంటే గాలి మంచిగా ఉంటారు. అట్లా ఇంకో పాట అందుకో. జాజికాయ జాపత్రి నవలాకయా నా జాకెట్ రంగు రంగు జయ్యాకయా జాజికాయ జాపత్రి నవలాకయా నా జాకెట్ రంగు రంగు జయ్యాకయా జాజికాయ జాపత్రి నవలాకయా నా జాకెట్ రంగు రంగు జయ్యాకయా సింతెక్కి సిగురాకు గొయ్యాకయా నా సింగులోన సిల్లరాలు ఎయ్యాకయా సింతెక్కి సిగురాకు గొయ్యాకయా నా సింగులోన సిల్లరాలు ఎయ్యాకయా సింతెక్కి సిగురాకు గొయ్యాకయా నా సింగులోన సిల్లరాలు ఎయ్యాకయా గుమ్మా గుమ్మాయి పూలు గొయ్యాకయా నా కొప్పులోనే పూల సెన్లెయ్యాకయా గుమ్మా గుమ్మాయి పూలు గొయ్యాకయా నా కొప్పులోనే పూల సెన్లెయ్యాకయా గుమ్మా గుమ్మాయి పూలు గొయ్యాకయా నా కొప్పులోనే పూల సెన్లెయ్యాకయా ఆకిట్ల బిర్ర బిర్ర మోమాకయా నువ్వు కిర్ర కిర్ర చెప్పులు వెయ్యాకయా వాకిట్ల బిర్ర బిర్ర మోమాకయా నువ్వు కిర్ర కిర్ర చెప్పులు వెయ్యాకయా వాకిట్ల బిర్ర బిర్ర ఓమాకయా నువ్వు వాకిట్ల బిర్ర బిర్ర ఓమాకయా సూరెక్కి తొంగి తొంగి చూడాకయా నువ్వు సుక్కల్ల చంద్రువాని మురువాకయా సూరెక్కి తొంగి తొంగి చూడాకయా నువ్వు సుక్కల్ల చంద్రువాని మురువాకయా సూరెక్కి తొంగి తొంగి చూడాకయా నువ్వు సుక్కల్ల చంద్రువాని మురువాకయా. సుక్కల్ల చంద్రుడే మా ఆయన అయితే ఏమంటావు? అంతే అంతే అంతే. ఇంకా అక్క నేను ముచ్చట కంటే కూడా ఇంకెక్కువ నీతోటి పాటలే ఇందాం అనుకుంటున్నా, ఎందుకంటే ఆ పాటలు అట్లున్నాయి అనమాట. మంచిగా చాలా డిఫరెంట్గా దానికి సపరేటు. నాకు అన్ని పాటలే కావాలి. ఇక ఎన్ని కాలం ఉన్నాయి అన్ని పాటలు నా దగ్గర వాడేసేయాలి. మా ప్రేక్షకులు కూడా ఎట్లా ఎదురు చూస్తుంటారు, అమ్మో అర్ణక్క మంచి మంచి పాటలు పాడుతున్నది, ఇంకెన్ని పాటలు ఉన్నాయో అర్ణక్క తానా అని అనుకుని ఎదురు చూస్తూ ఉంటారు. నా భర్త గురించి ఒక పాట రాసుకున్న చెల్లి. పాడక్క.
పెద్దల్లా నాటిది జై రామో రామ పెండ్లిలు దేశిరన్న జై రామో రామ పెద్దల్లా నాటిది జై రామో రామ పెండ్లిలు దేశిరన్న జై రామో రామ కన్నవారి ఇంటికెళ్ళి జై రామో రామ కొన్నవారి ఇంటికోతే జై రామో రామ కొన్నవారి కండ్లు మండ జై రామో రామ కన్న కష్టపెట్టిరన్న జై రామో రామ పెట్టిన బొట్టులేమో జై రామో రామ పేడన్న ఎత్తలేదే జై రామో రామ కట్టిన తాలేమో జై రామో రామ కలనన్న తప్పలేదే జై రామో రామ కట్టుకున్న భర్తనేమో జై రామో రామ కాటికి జైరవాయే జై రామో రామ కన్న తండ్రి ఉంటేనేమో జై రామో రామ కూటికి దూరమాయే జై రామో రామ అయ్యయ్యో నా తండ్రి జై రామో రామ కానరాని దేశమిస్తి జై రామో రామ కానరాని దేశమిస్తివి జై రామో రామ కానీ కష్టం వచ్చే తండ్రి జై రామో రామ ఎమోషనల్ అవుతున్నట్టు నువ్వు బాధ అవుతున్నదా బాధ అవుతుంది అవుతుంది దానికి గురించి నేను ఏం మాట్లాడలేను కూడా బాగా అనిపించి వాయిస్ బయటకు వెళ్తలేదు నాకు అర్థమవుతున్నది సమజ్ అవుతున్నది అది నీ గొంతులనే తెలుస్తున్నది ఏం కాదులే అక్క ఇక దేవుడు అట్లా చేస్తుంటాడు అంతే కానీ నీకు మంచి గొంతు అయితే ఇచ్చినాడు ఏమో చెప్పలేము మంచి సింగర్ లెక్క ఎదుగుతుంటావేమో ఇట్లనే పాటలు పాడుకుంటా ఆపర్చునిటీలు వచ్చినాయనే ఏమన్నా వచ్చినాయి మంచి మా స్టూడియోలలో పాటలు పాడమ్మా అట్లా 3-4 పాడినావానే ఏం పాటలు పాడినా వడవాడ తిరిగేదానా వాలిగడ్డలమ్మేదానా వడవాడ తిరిగేదానా వాలిగడ్డలమ్మేదానా రూపమ్మ మల్లె నాడస్తవు బొమ్మ రూపమ్మ మల్లె నాడస్తవు బొమ్మ వడవాడ తిరగాలేను వాలిగడ్డలమ్మలేను వడవాడ తిరగాలేను వాలిగడ్డలమ్మలేను బాజారు నన్ను బదనాం చెయ్యకు బాబు బాజారు నన్ను బదనాం చెయ్యకు బాబు ఊరు ఊరు తిరిగేదానా ఉలిగడ్డలమ్మేదానా ఊరు ఊరు తిరిగేదానా ఉలిగడ్డలమ్మేదానా రూపమ్మ మల్లె నాడస్తవు బొమ్మ రూపమ్మ మల్లె నాడస్తవు బొమ్మ బదలాం చెయ్యకు నన్ను నేను తిరుగుకుంటా అమ్ముకుంటా నీకేం అనాలా నేను కష్టపడుతున్నా అంటావా అంతే ఇట్లా ఎట్లాక ఇప్పుడు ఏదన్నా చూడంగా ఇట్లా అల్లుకుంటావా అనే పాటలు ఏమన్నా ఒక లైన్స్ దొరికిందంటే ఇక నాకు పాట దాని మీద వస్తూనే ఉంటుంది బాధ వచ్చినా కష్టం వచ్చినా సంతోషం వచ్చినా నేను ఇట్లా పొలం పని చేస్తుంటా ఆ పనికి పోతే నేను ఆ పనిలో పాటనే ఇంకా నాకు పాట ఎవరున్నా లేకపోయినా నా నోట్లో నాకు రెడీ అయితేనే ఉంటుంది ఇట్లా పేర్లు చెప్తే పేర్ల మీద కూడా పాడతావా పాడతా అక్క ఇంకేం పాటలు పాడుకుందామే తెల్ల తెల్ల పైండ్లు వేసినాడే తెల్ల గజ్జల కోలాట వేసినాడే తెల్ల తెల్ల పైండ్లు వేసినాడే తెల్ల గజ్జల కోలాట వేసినాడే అమ్మ చూడే కమ్మల్ల పోరగాడు మధ్యరాత్రి గజ్జలకొచ్చినాడు అమ్మ చూడే కమ్మల్ల పోరగాడు మధ్యరాత్రి గజ్జలకొచ్చినాడు నల్ల నల్ల పైండ్లు వేసినాడే నల్ల గజ్జల కోలాట వేసినాడే నల్ల నల్ల పైండ్లు వేసినాడే నల్ల గజ్జల కోలాట వేసినాడే ఇది ఒక లైన్ వేరే ఏం కాదు ఆడపిల్లల గురించి ఉన్నాయని నేను ఈ పాట మధుప్రియ వాడిన పాట 2 లైన్లు 3 లైన్లు పాడతావా అయ్యో దేవుడా ఎందుకు ఇచ్చినవు వాడి జన్మ నాకు వాయి దేవుడా ఎట్ట రాసినవు పాడు రాత నాకు వాయి దేవుడా ఎట్ట రాసినవు పాడు రాత నాకు 16 ఏండ్లు నిండని నాకు పెండ్లి చూపులాయే ఇష్టమున్నదా లేదా బిడ్డని నన్ను అడిగరాయే నా తోడు నిలువరాయే ముఖమాటానికి 3 పిల్లల నీనుగానుడాయే అయ్యో దేవుడా ఎందుకు ఇచ్చినవు వాడి జన్మ నాకు వాయి దేవుడా ఎట్ట రాసినవు పాడు రాత నాకు వాయి దేవుడా ఎట్ట రాసినవు పాడు రాత నాకు నిజంగా ఈ పాట చాలా ఫేమస్ అయింది అప్పుడు మధుప్రియ వాడినప్పుడు కూడా ప్రతి ఆడపిల్లకి టచ్ అయిన పాట ఇది నాకైతే ఇది చాలా దగ్గర సంబంధం చెల్లి ఎందుకంటే చిన్నప్పుడే పెళ్ళయింది కదా చిన్నప్పుడు 11 ఏళ్ళ పెళ్ళయింది 11 ఏళ్ళ
11 ఏళ్ళ పెళ్ళి అయింది. 16 ఏళ్ళ వరకల్లా 3 పిల్లలు అయిపోయారు. అబ్బో చాలా చిన్న ఏజ్, ఏం తెలియని ఏజ్. మా ఆయన అనిపోయినప్పుడు 19 ఏళ్ళు ఉన్నాయి నాకు. 19 ఏళ్ళలో అనిపోయింది ఆయన. సింగర్ లెక్క ఇట్లనే సింగర్ లెక్క మంచిగా ఎదుగుతావు, మస్తు పెద్ద స్టేజ్కి పోతావు అని నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే అదే దేవుడు నీకు గొంతు ఇచ్చిండు, ఆ గొంతుతోటే నువ్వు నిలబడతావు రేపన్నాడు. కన్నుల కన్ను గట్టయ్యో గజ్జల బండి గట్టయ్యా, కన్నుల కన్ను గట్టయ్యో గజ్జల బండి గట్టయ్యా, గజ్జల బండి గట్టయ్యా ఒయ్యారి మారికొండయ్యా, గజ్జల బండి గట్టయ్యో ఒయ్యారి మారికొండయ్యా, గజ్జల బండి గట్టయ్యో గంధక జాగదోలయ్యా, గజ్జల బండి గట్టయ్యో గంధక జాగదోలయ్యా, గంధక జాగదోలయ్యో రూపాయ సిల్లరి అయ్యా, గంధక జాగదోలయ్యో రూపాయ సిల్లరి అయ్యా. పసునూరు వాగు మీదంగా నా పట్టు సీర పోతుంది, పసునూరు వాగు మీదంగా నా పట్టు సీర పోతుంది, కన్నుల కన్ను కొట్టయ్యో గజ్జల బండి గట్టయ్యా, కన్నుల కన్ను కొట్టయ్యో గజ్జల బండి గట్టయ్యా, గజ్జల బండి గట్టయ్యో గంధక జాగదోలయ్యా, గంధక జాగదోలయ్యో ఒయ్యారి మారికొండయ్యా, గంధక జాగదోలయ్యో ఒయ్యారి మారికొండయ్యా. సూపర్ సూపర్ అంటే సూపర్. అర్నక్కానా మజాకానా? అర్నక్క పాటే కేక, ఒక్కొక్క పాట మస్తుగా ఉన్నది నిజంగా. ఇంటుంటేనే బాబా ఏడికైనా పట్టుకొచ్చింది ఈ అక్క, అందరు నన్ను కూడా అనుకుంటుండొచ్చు, ఈ మీనాచి ఒక్కొక్కరిని మంచి మంచి వాళ్ళని పట్టుకొని వస్తుంది, మంచి మంచి పాటలు కూడా పాడిస్తుంది అని చెప్పేసి మీరు కూడా అనుకుంటుర్రులే. సూపర్ సూపర్ అక్క, నిజంగా నీ గొంతుల కోకిలు ఉన్నది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చూసింటే కదనల్లా అర్నక్క పాట ఎంత ఖతర్నాకుండేదో. గిస్సంటి మంచి మంచి ఆనిముత్యాలను, మట్టిలో మాణిక్యాలను మళ్ళీ ఇంకోసారి మాట పాటలు పట్టుకొని వస్తా. గప్పదాకా చూసుకుంటూనే ఉండు HM TV. ఉంటాం వల్ల. నమస్తే.